అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి, ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చెయ్యడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. ఇవాళ నేను అడుగుతున్న మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. నేను చెప్పినవి నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. పోలీసు ఉద్యోగ నియామకాలు, టీచర్ల ఉద్యోగ నియామకాలు, డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా? నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా? మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇయ్యకపోతే నాకు ఓటు వేయకండి. అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో, గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా. నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే అవతలకు ఓటు వేయండి. ఇవాళ మన పిల్లలు చదువుకున్న, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి సర్టిఫికెట్లు తీసుకున్నా వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉందని ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులుగా బజార్లలో తిరుగుతుంటే ఇవాళ 65 ఐటీఐలలో చేరిన వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది కానీ వాళ్ళకు టాలెంట్ లేకపోతే టాటా కంపెనీతోని మాట్లాడి 2,400 కోట్ల రూపాయలలో 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీ పెట్టి ఈ 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్ది ఇవాళ మన పిల్లలకు టాలెంట్ పెంచాలి, సాంకేతిక నైపుణ్యం పెంచడానికి ముందుకెళ్తున్నాం. ఇది నిజమైతేనే, సాంకేతిక నైపుణ్యం పెంచుతేనే టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసి శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ ఇచ్చిన వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న మాట నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద
కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను